హలో, వెల్కమ్ టు సినీ గేమ్స్ కార్నర్. కోర్ట్ మూవీ అయితే బాగుంది. వైజాగ్లో జరిగే ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీ, ఇంకా తర్వాత కోర్ట్ రూమ్ డ్రామా నడుస్తుంది. సినిమా స్టార్ట్ అవ్వడమే చందు కేసు గురించి జడ్జిమెంట్ అనమాట. ఇంకా 4 daysలో ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాను అని చెప్తారు జడ్జి. చందు తరపున లాయర్ ఏమో సార్ కొంచెం దయ చూపించి తక్కువ శిక్ష పడేలా చూడండి అని చెప్పేసి అంటాడు. ఇంకా చందు ఫ్రెండ్స్ బ్రదర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చేసి ఏంట్రా ఇంత శిక్ష పడుతుంది అని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన ఒక లాయర్ చూసి రీసెంట్గా మోహన్ రావు అని విజయవాడలో ఒక పెద్ద లాయర్, ఆయన పెద్ద కాంప్లికేటెడ్ కేసెస్ని కూడా ఈజీగా వాదిస్తారు, సో మీరు ఒకసారి ఆయన కలవండి అని చెప్పేసి ఆయన అసిస్టెంట్ తేజ నంబర్ ఉంది నా దగ్గర అని చెప్పేసి ఇస్తారు. వీళ్ళు వెళ్తారు విజయవాడ వెళ్ళి, అక్కడ ప్రియదర్శి అనమాట తేజ అంటే, వెళ్ళి కలిసి కేసు డాక్యుమెంట్స్ ఇస్తారు. ప్రియదర్శి అన్ని స్టడీ చేస్తాడు. నేను సార్కి చూపిస్తాను అని చెప్పేసి వాళ్ళని వెయిట్ చేయమంటాడు. ఇంకా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆ రోజు హ్యాపీ న్యూ ఇయర్. హీరో షాంపూస్ కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే వీడేమో ఏం మారుతాయి, క్యాలెండర్లు మారుతాయి, క్యారెక్టర్ ఏమన్నా మారుతుందా అంటాడు. పక్కనే హీరోయిన్ ఉంటుంది, చూసి ఎవడే వీడు ఇట్లా పంచలేస్తున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా అని చెప్పేసి పక్కనున్న వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే ఓ చందన్నయ్య మా ఇంటి పక్కనే ఉంటారు అని చెప్తుంది. అతని నంబర్ ఉందా ఇవ్వు అంటే తీసుకొని ఫోన్ చేసిద్ది అనమాట. ఎందుకురా నీకు ఎక్స్ట్రాలు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పొచ్చు కదా, ఆ ఎక్స్పోజింగ్ ఏంటి బట్టలు ఇప్పేసి అని చెప్పి మాట్లాడిద్ది. హీరోకి కాలిద్ది. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబాయ్ కూతురుది బర్త్డే ఫంక్షన్ ఉంటుంది. శివాజీ వస్తాడు, మామయ్య అవుతాడు అనమాట హీరోయిన్కి. చూసి ఆ పిల్ల డ్రెస్ చూసి వాడికి బాగా కోపం వచ్చింది అనమాట. ఏంటి డ్రెస్, రేపు నా కూతురు కూడా ఇలాంటి డ్రెస్ కావాలి అని అడిగితే నేను ఏం చేయాలి, ఆడపిల్లల డ్రెస్సుల్లోనే ఉంటుంది మన పరువంతా, అయినా ఆడవాళ్ళు మీరెలా కొనిచ్చారు ఇది అని చెప్పేసి ఇంక అందరినీ తిడతాడు. వాడికి చాలా కోపం అనమాట. అయితే హీరోయిన్కి ఫాదర్ ఉండరు, వాళ్ళ బాబాయ్ కూడా శివాజీ రైస్ మిల్లోనే పనిచేస్తూ ఉంటాడు. సో వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద దిక్కు శివాజీనే. ఇంకా హీరో ఏమో మార్నింగ్ కాల్ చేసి నన్ను తిట్టింది కదా, సో దానికి ఇప్పుడు కాల్ చేస్తాను నేను అని చెప్పేసి కాల్ చేస్తాడు. ఆ టైంలో శివాజీ అక్కడ వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్లో ఉంటాడనమాట. ఇంకా అది భయపడి కస్టమర్ కేర్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. నా కాలే కట్ చేస్తుంది అని చెప్పేసి వీడు మళ్ళీ చేస్తాడు. ఇంకా అలా నెక్స్ట్ డే ఇంక ఇలా వీళ్ళిద్దరు కాల్స్ చేసుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు అనమాట. హే నీకు బుద్ధి లేదా, కాల్ కట్ చేస్తుంటే ఎందుకు చేస్తున్నావు అని అది తిట్టిద్ది. వీడు కూడా రివర్స్లు తిడతాడు. ఇలా కొన్ని రోజులు ఇలా నడిచిద్ది. తర్వాత ఒకరోజు హీరోయిన్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ సినిమా టికెట్స్ కావాలంటే వీడికి చెప్తారనమాట, టికెట్స్ అరేంజ్ చేస్తారు. ప్రభాస్ మూవీ మిస్టర్ పర్ఫెక్ట్. అక్కడ వాడు అమ్మాయిల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం, ప్రొటెక్ట్ చేయడము, సో ఇవన్నీ చూసి హీరోయిన్కి వాడు నచ్చుతాడు. ఇంకా మూవీ చూస్తూ వాడు ఎంజాయ్ చేయడము, జాయ్ఫుల్గా ఉండడము, ఇవన్నీ చూసి వాడిని కొంచెం లైక్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఇంకా తర్వాత నుంచి కూడా ఇది మళ్ళీ వాడికి కాల్స్ చేయడము, ఈసారి సారీ చెప్పి కూల్గా మాట్లాడిద్ది. ఇంకా వాడు కూడా సారీ చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరోజు శివాజీ వాళ్ళ కూతురికి స్కూల్ బయట ఒకడు వర్క్షీట్ మర్చిపోయావు అని చెప్పేసి ఇస్తాడనమాట. అక్కడ ఒకడు చూసి శివాజీకి చెప్తాడు మీ కూతురికి ఎవరో లెటర్ ఇచ్చారని చెప్పేసి. వీడింకా ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్ పాలమ్ముకునేవాడు, వాడి ఇంట్లోనే గంజాయి ప్యాకెట్లు పెట్టించి పోలీసులకి పట్టిస్తాడనమాట. వాడు నేనేం తప్పు చేయలేదు అయ్యా అంటే నువ్వేం చేయలేదు నీ కొడుకు చేశాడు, అది వర్క్షీట్ అని వాడికి తెలుసు నా కూతురికి తెలుసు, బట్ చూసే జనాలు ఏమనుకుంటారు, లెటర్ ఇచ్చారు అనుకుంటారు, లెటర్ ఇచ్చిన మంగపతి ఏం చేయకుండా వదిలేశాడు అనుకుంటారు కదా, సో అందుకే జైల్లో పెట్టించాను అని చెప్తాడు. ఇంకా తర్వాత ఈఎంఐ వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఈఎంఐ ఫోన్ కింద పడి పగిలిపోయింది అనమాట. దాన్ని బాగు చేపించమని వాళ్ళ బాబాయ్కి ఇచ్చిద్ది. వాడు ఫోన్ తీసుకురావడం లేట్ అయింది. వీడు రోజు ఫోన్స్ ట్రై చేస్తూ ఉంటాడు, అవ్వదు. ఒకరోజు నిత్య బర్త్డే పార్టీకి పిలుస్తుంది, వస్తాడు వీడు కూడా. అక్కడ అడుగుతాడు ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి అని చెప్పేసి, అది కూడా ఇదంతా చెప్తుంది. సో వీళ్ళిద్దరికి ఆ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా, ఇప్పుడు టైం వచ్చింది అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేసుకుంటారు హగ్ చేసుకొని. ఇంకా తర్వాత అంతా కూడా వీళ్ళిద్దరు హ్యాపీ టైమ్స్, బైక్ మీద తిరగడం ఇవన్నీ కూడా. అప్పుడే కథలెన్నో రాశారు సాంగ్, చాలా బాగుంది కదా సాంగ్. నెక్స్ట్ హీరోయిన్ మా పెద్దమ్మ కూతురు పెళ్ళుంది అని చెప్పేసి చీరలో వస్తాను అని చెప్పి వాడిని కూడా పిలుస్తుంది, వెళ్తాడు. ఇంకా వాడు అమ్మాయిని చూసి స్టన్ అయిపోతాడు. ఇంకా అమ్మాయి వెనకాల తిరుగుతూ ఉంటాడు. మా మదరు అని చెప్పేసి చూపిస్తుంది వాళ్ళ మదర్ని. ఇంకా అలాగా వీళ్ళు కైలాసగిరి, సింహాచలం ఇలా తిరుగుతూ ఉంటారు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ నిత్య వాళ్ళ ఇంటికి వచ్చినట్లే పక్కన వీళ్ళ ఇంటికి కూడా చందు వాళ్ళ ఇంటికి కూడా వస్తూ ఉంటుంది రోజు. అయితే అమ్మాయి వస్తుందని చందు వాళ్ళ ఫాదర్కి తెలియదు. వాళ్ళ ఫాదర్ భోజనానికి వచ్చిన టైం వల్ల అమ్మాయిని లోపల దాచిపెడతారనమాట. సో ఒకరోజు ఇదంతా తెలుసుకున్న శివాజీ పోలీసుల్ని తీసుకొని వీళ్ళ ఇంటికి వస్తాడు. పిలువు కూతుర్ని బయటికి అని చెప్పేసి అంటే ఎవరు లేరు బాబు లోపల అని చందు వాళ్ళ ఫాదర్ అంటాడు. కానీ చూస్తే అది లోపల నుంచి బయటకు వచ్చింది అనమాట. సో ఇంకా చందుని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. వాడు బలవంతంగా అమ్మాయిని బైక్ ఎక్కించుకొని తీసుకొచ్చాడు.
ఆ అమ్మాయిని ఫిజికల్గా అబ్యూస్ చేశాడు, ఇలాంటివన్నీ చెప్తారు. ఇంకా ఆ రోజే కేసు పెట్టించి రిమాండ్లో ఉంచడము ఇదంతా చేస్తారు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఏమో బెయిల్ అప్లై చేస్తే ప్రతిసారి రిజెక్ట్ అవుతూ ఉంటుంది. వాడు అమ్మాయి ఫోటోలు తీసి దాన్ని న్యూడ్గా చేసి ఇంటర్నెట్లో పెట్టి వైరల్ చేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి బెయిల్ ఇచ్చి బయటకు పంపిస్తే అలా ఫోటోలు రిలీజ్ చేస్తే అమ్మాయి జీవితం ఏమైపోవాలని ఇట్లాంటి లేనిపోని ఇవన్నీ కూడా పెట్టేసి ఆడిని బెయిల్ రాకుండా చేస్తారనమాట శివాజీ వాళ్ళ ఫ్యామిలీ. యాక్చువల్లీ జాబ్లీ వాళ్ళ మదర్ ఇంకా తాతయ్య కేసు వద్దు ఏమొద్దు అంటారు, ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి వదిలేయండి అని. కానీ మంగపతినే ఊరుకోడు. ఇంకా చందు వాళ్ళ ఫ్రెండ్స్ లాయర్ని అడుగుతారు, ఏంటి సార్ మీరేమీ ఆర్గ్యూ చేయట్లేదు అని. ఇది చాలా పెద్ద కేసు, దీంట్లో ఏం చేయలేము, శిక్ష తగ్గించడమే నేను చేసే పెద్ద హెల్ప్ మీకు అని వాడు అది ఇది మాట్లాడతాడు. యాక్చువల్గా ఏంటంటే వీడిని కూడా శివాజీ కొనేసి ఉంటాడు అనమాట. సో జస్ట్ నామకే వాసు లాయర్లా ఉంటాడు అంతే, వీడేమి క్రాస్ ఎగ్జామినేషన్స్ అవన్నీ చేయడు. సో మంగపతికి ఏంటంటే మేమే కేసు గెలవాలి అనేటువంటి బాగా ఉంటుంది ఈగో. ఇంకో పక్క కేసు డాక్యుమెంట్స్ చూసి మోహన్ రావు కూడా అంటే సాయి కుమార్ మనం ఈ కేసు టేకప్ చేయట్లేదు, ఇది చాలా కష్టమైన కేసు, గెలవలేము అని చెప్తాడు. కానీ ప్రియదర్శి ఏంటంటే వాడికి తెలియకుండా వీడే టేకప్ చేస్తాడు కేసు, ఎందుకంటే వీడికి ఒక్క కేసు కూడా రాదనమాట. సో ఇదే నా ఫస్ట్ కేసు అని చెప్పి తీసుకుంటాడు. సో వీడేం చేస్తాడంటే ఈ అమ్మాయిని బలవంతంగా బైక్ మీద ఎక్కించుకుని వెళ్ళడం చూసామని ఒక 3 persons చెప్తారు కదా, వాళ్ళ ముగ్గురిని కూడా విడివిడిగా పిలిచి ఏ టైంకి చూసారు, మీరు ఏ టైంకి సింహాచలం వచ్చారు, ఇవన్నీ కూడా మాట్లాడతాడు. సో వాళ్ళ ముగ్గురు డిఫరెంట్గా చెప్పడం వల్ల వాళ్ళ ముగ్గురు ఫేక్ సాక్షులని అర్థమవుతుంది. ఇంకా వీళ్ళ ఫ్రెండ్ నిత్య స్టేట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఏం చెప్పిద్దంటే ఎంసెట్ క్లాస్ అయిపోయిన తర్వాత మేమిద్దరము కలిసే బస్ దిగి వచ్చాము, నేను మా ఇంటికి వెళ్ళిపోయాను, తనేమో చందు అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్తుంది. సో వాడు బలవంతంగా తీసుకెళ్లడం అనేది కూడా అబద్ధం. ఇంకా నెక్స్ట్ మెడికల్ షాప్లో వాడు ఆ రోజు కాండోమ్ కొన్నట్టు కూడా వాడి ఫ్రెండ్ కొన్నట్టు కూడా పెడతారనమాట. సో వాళ్ళ ఫ్రెండ్ని పిలిచి అడిగితే ఆడేమో నేను ఇచ్చాను కానీ వాడు దాన్ని విసిరేశాడు, మేము అలాంటి టైప్ కాదు అని చెప్తాడు. సో ఇంకా కేసు అంతా కూడా ప్రియదర్శికి ఫేవరబుల్గా మారేటప్పుడు అప్పుడు వాళ్ళు ఇంకొక ప్రొడ్యూస్ చేస్తారు. ఇంకో సాక్ష్యం ఏంటంటే పెళ్లి రోజు ఆ అమ్మాయి వాడు ఒక రూమ్లోకి వెళ్తారు, తర్వాత 16 minutes తర్వాత బయటకు వస్తారు. ఇదంతా CCTVలో ఉంటుంది. యాక్చువల్లీ శివాజీకి ఫస్ట్ ఇదే దొరుకుతుంది, దీన్ని పట్టుకొనే ఫాలో అయితే ఆ అమ్మాయి వాడి ఇంటికి వెళ్ళిందని తెలిసి ఆ రోజు అరెస్ట్ చేపిస్తాడు. కాకపోతే ఏంటంటే అమ్మాయి వాళ్ళ మదర్ పేరెంట్స్ అమ్మాయి విషయం కదా, అమ్మాయి బయటకు రాకుండా చూడమని అడిగారనే వాడు అది ప్రొడ్యూస్ చేయడు. సో ఇప్పుడు కేసు ఓడిపోతున్నామనే భయంతో ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తాడనమాట. ఇంకా ప్రియదర్శి కేసు మీద హోప్స్ వదిలేసుకొని ఇంకా ఊరెళ్ళిపోతాడు. ఇంకా చందు వాళ్ళ పేరెంట్స్కి ఒకళ్ళు ఏం సజెషన్ ఇస్తారంటే వెళ్ళి కేసు వాపస్ తీసుకోమని చెప్పు అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి బతిమలాడతారనమాట. యాక్చువల్లీ జాబ్లీ వాళ్ళ మదర్కి తాతయ్యకి వీళ్ళందరికీ ఓకేనే, పాప మా అబ్బాయి జీవితం ఎందుకు నాశనం చేయడం, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామని. కానీ శివాజీ అస్సలు ఒప్పుకోడు. ఇప్పుడు వాడిని బయటకు తీసుకొచ్చి తర్వాత నీ కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తావా, వాళ్ళ స్థాయి ఏంటి, ఒక వాచ్మెన్ కొడుకు అంతే, మన స్థాయి ఏంటి, మీ పరువు మా పరువు కాదా, అసలు మిమ్మల్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు, పోండి బయటికి అని చెప్పేసి తిడతాడు. నెక్స్ట్ సాయి కుమార్కి ఒకరు ఫోన్ చేస్తారు వైజాగ్ నుంచి, మీరు కేసు కోసము అసిస్టెంట్ని పంపించారు కదా, మేము వైజాగ్లోనే ఉంటాం కదా, మాకే అప్పచెప్పండి మీ కేసులు అని చెప్తారు. అసలు నేనెవరిని పంపించాను అని తెలుసుకుంటే వాడికి అర్థమైద్ది అనమాట తేజ ఇది కేసు టేకప్ చేశాడని. ఇంకా బయలుదేరి తేజ ఇంటికి వస్తాడు. అక్కడ వాడు ఇంకా దిగాలుగా ఉండడం చూసి నువ్వు చాలా తెలివైన వాడివి, నువ్వు ఇది గెలవగలవు అని చెప్పేసి ఇంకా వాడిని బాగా మోటివేట్ చేస్తాడు. ఇంకా ప్రియదర్శి మళ్ళీ వస్తాడు కోర్టుకి. అసలు ఆ రోజు రూమ్లో ఏం జరిగింది, సెక్స్ జరిగిందా లేదా అని చెప్పేసి వీడిని చందుని అడుగుతారు. జాబిలికి మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు, అమ్మాయి కోర్టుకు రాలేదు అని చెప్పేసి ఇన్ని రోజులు శివాజీ అబద్ధం చెప్తా ఉంటాడనమాట. అయితే అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అది మొత్తం కూడా ఫేకే అని ప్రియదర్శి ప్రూవ్ చేస్తాడు. సో ఇంకా అమ్మాయిని కోర్టుకు పిలిపించాలి అని జడ్జిని అడుగుతాడు, పిలిపిస్తారనమాట. ఇంకా అమ్మాయి కోర్టుకు వద్దామని కూడా రెడీ అయితే ఆ రోజు శివాజీ ఏమంటాడంటే ఈ అమ్మాయి వచ్చి నిజం చెప్తే వాడి ఇక్కడ కేసు ఓడిపోతాడు అని చెప్పేసి ఈరోజు జడ్జి రాలేదు సెలవా అని చెప్పేసి వాళ్ళని రానివ్వకుండా చేస్తాడు. అయితే వాళ్ళ తాతయ్య ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఈరోజు రాలేదా అని అడిగితే వచ్చారు జడ్జి గారు, ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని చెప్తారు. ఇంకా వాళ్ళ మదర్ తనని తీసుకొని వస్తుంది కోర్టుకి. ఇంకా అక్కడ మంగపతి వీళ్ళని చూసి షాక్ అవుతాడు, కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రియదర్శి తనని జాబిలిని అడుగుతాడు అసలు ఆ రోజు రూమ్లో ఏం జరిగిందో చెప్పు అని. అప్పుడు తను చెప్తుంది మేము రూమ్లోకి వెళ్ళాము, అయితే కింద ముహూర్తం టైంకి వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటారు కదా, సో పైన మనం కూడా పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి అని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేస్తూ ఉంటారనమాట.
వాడు తాళలేదు కదా అని అడిగితే ఉత్తి పెళ్లి చేసుకుందాము, పెళ్లికి ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అని అలా చేస్తారు. ఇంకా ఐ మెంటల్లీ మ్యారీడ్ అంటే మానసికంగా నీతో పెళ్లి జరిగిపోయింది అని మాట్లాడుకుంటారు. సేమ్ చందు కూడా అప్పుడు కోర్టులో ఇదే చెప్పుంటాడు. సో ఇంకా ప్రియదర్శి ఇది జరిగింది అని చెప్పేసి తను నిర్దోషి, తను ఏ తప్పు చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేస్తాడు. ఇంకా జడ్జి గారు కూడా రిలీజ్ చేస్తారనమాట ఇతన్ని. ఇంకా చాలా రోజుల తర్వాత వీడికి ఆల్మోస్ట్ 80 days తర్వాత అనుకుంటా ఇంకా బయటకు వస్తాడు కదా. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా ఏడుస్తాడు వాళ్ళ అమ్మని పట్టుకొని. ఇదంతా చూసి ఇంకా హీరోయిన్ జాబ్లీ ఇంకా వాళ్ళ మదర్ కూడా ఏడుస్తారు, హ్యాపీగానే ఫీల్ అవుతారు అతనికి బయటకు వచ్చేసాడు కాబట్టి. ఇంకా వీళ్ళందరి మీద రిసెప్షన్ తీసుకున్నారు కాబట్టి పోలీసుల మీద ఇన్వెస్టిగేషన్ చేయమంటాడు జడ్జి. అండ్ మంగపతిని రిమాండ్లోకి తీసుకొని ఎంక్వైరీ చేయమంటారు. ఇంకా చందు వెళ్ళి ప్రియదర్శిని కూడా హగ్ చేసుకుని ఏడుస్తాడు. ఇంకా ఫైనల్గా అంతా హ్యాపీ. ఇంకా కొన్ని రోజుల తర్వాత చందు ఇంకా కాలేజ్కి వెళ్తాడు అనమాట. వాళ్ళ నాన్న అంతకుముందు చదువుకోరా అన్నప్పుడేమో నీకెందుకు, నేను ఏదో ఒకటి చేస్తున్నా కదా, డబ్బులు సంపాదిస్తున్నా కదా, నా బండికి ఫైనాన్స్ కూడా నేనే కట్టుకుంటున్నాను కదా, నీకెందుకు అనేవాడు. ఇంకా ఇప్పుడు అంతా మంచిగా మారిపోయి కాలేజ్కి వెళ్తాడు అనమాట. జాబిలిని కూడా వాళ్ళ అమ్మ ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్లో జాయిన్ చేసిద్ది. ఇంకా ఒక 10 days తర్వాత వాళ్ళిద్దరూ బస్ స్టాప్లో కలుస్తారు. అమ్మాయి ఈరోజు నా 18th birthday అని చెప్పిద్ది. అంటే ఇంకా అమ్మాయి మేజర్ అయ్యిందనమాట. అంతకు ముందంతా అమ్మాయి మైనర్ అవ్వడం వల్లనే ఈ కేసు ఇదంతా జరిగింది. సో ఇంకా ఇద్దరు ఒకరినొకరు చూసి ఇంకా హగ్ చేసుకొని ఏడుస్తారు. అంతే మూవీ. ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. నా ఈ డీటెయిల్ రివ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.